గాయస్ ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక రివర్ ఉంది. ఒకసారి పోయి చూస్తా. ఈ రివర్లో వాటర్ వర్షాకాలంలో బాగా వచ్చేస్తాయి, ఫ్లడ్స్ వచ్చేస్తాయి, వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ వాటర్ లేదు, కానీ వాటర్ ఉంది. మనకి చూసినా లేదు అట్లానే కనిపిస్తుంది, కానీ ఇదిలో వాటర్ ఉంది. ఈ వాటర్ అరేబియన్ సీలో జాయిన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న అందరూ మ్యాక్సిమం ఈ రివర్ని డిపెండ్ అవుతుంది. ఏంటంటే వాళ్ళు బట్టలు పిండడానికి, బాతింగ్ అన్నీ ప్యూర్ వాటర్. ఇదిలో ఎంత డర్టీనెస్ లేదు. సో ఈ వాటర్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. కానీ ఇది లెఫ్ట్ సైడ్లో చూడండి, వాటర్ చాలా డీప్ ఉంది. ఈ బ్లూయిష్ కలర్, ఆ బ్లూయిష్ కలర్ అంటే వాటర్ డెప్త్ ఉంది అట్లా అన్నది ఇది మీనింగ్. సో మనకి ఇప్పుడు ఇది క్రాస్ చేయడం సాధ్యం కాదు. సో క్రాస్ చేయాలంటే ఇంకా మన బ్రిడ్జ్ నుంచి పోగాలి, లేకుండా వాటర్ తక్కువ నేరి చూసుకొని పోగాలి. ఈ వాటర్ అంటే ప్యూర్ వాటర్. ఇది డైరెక్ట్ అరేబియన్ సీలో ఇది జాయిన్ అవుతుంది. సో చూడండి, చిన్న చిన్న ఫిష్లు కూడా ఇదిలో ఉంది. చిన్నది కాదు, పెద్ద ఫిష్ కూడా ఉంది. చూడండి, చాలా డీప్ వాటర్, బ్లూయిష్ కలర్. చూడండి, బాగా మంది ఇక్కడికి వచ్చేస్తాయి, కానీ వర్షాకాలం మాత్రం ఎవరైనా రాదు ఇది దగ్గరికి. ప్యూర్ వాటర్. సో చూడండి, ఈ చెట్టు చూడండి గైస్, ఇది ఈ చెట్టు పేరంటే టచ్ మీ నోట్. అట్లా టచ్ మీ నోట్ అంటే టచ్ చేసినప్పుడే కూలిపోతుంది. చూడండి, సో దిస్ ఈజ్ కాల్డ్ టచ్ మీ నోట్. ఈ చెట్టు చాలా మెడిసినల్ యూస్ అవుతుంది. జోండిస్కి డిఫరెంట్ రకాల మెడిసిన్ ఈ చెట్టు లీఫ్ కానీ ఇందులో రూట్ కానీ మనం యూస్ చేస్తుంది. ఇది చూడండి, ఇది మన బ్రిడ్జే. ఈ బ్రిడ్జ్ ఇంతకన్నా హైట్ ఉండే కూడా వర్షాకాలంలో బ్రిడ్జ్ నిండి వాటర్ వచ్చేస్తాయి. ఈ రోడ్, ఇది రబ్బర్ ప్లాంటేషన్. ఈ ప్లాంటేషన్ చూడండి దూరం, అక్కడ ఇల్లే, ఆ ఇల్లు దగ్గర వరకు వాటర్ వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ టెక్నాలజీ అడాప్ట్ చేసినాయి కాబట్టి వాటర్ తక్కువ అయింది. ఇది చూడండి గైస్, ఇది మన పింక్ కస్టర్డ్ యాపిల్ అట్లా అని చెప్తుంది. ఈ కస్టర్డ్ యాపిల్ చాలా 100-200 కస్టర్డ్ యాపిల్ కూడా పండు కూడా ఉండొచ్చు. ఇదంటే ప్యాషన్ ఫ్రూట్. ఈ ప్యాషన్ ఫ్రూట్ అంటే చాలా మెడిసినల్ ఫ్రూట్. ఇది డయాబెటిక్ పేషెంట్స్ని బాగా యూస్ అవుతుంది. ఇది సోర్ అండ్ స్వీట్ టేస్ట్ ఉంది. సో ఇది ఫారిన్ కంట్రీ కూడా చాలా డిమాండ్ ఉన్న ఫ్రూట్. మనం తెలంగాణలో ఇది అసలుకే చూడలేదు, కానీ ఇది కేరళలో మ్యాక్సిమం ఇంటి దగ్గర అందరం పెంచుకున్నాం. ఏంటంటే ఇది వాల్యుబుల్ యూస్ మెడిసినల్ యూస్ అయ్యేది కాబట్టి. చూడండి గైస్, ఇదంటే నేను మొన్న మీకు చూపించింది గ్రీన్ చిల్లీ, వైట్ చిల్లీ, షార్ట్ చిల్లీ. అట్లాంటి ఇది గ్రీన్ షార్ట్ చిల్లీ తిందే పెరుగుతుంది. చాలా హాట్ ఉంది అండ్ టేస్ట్ బాగుంది. సో చూడండి గైస్ మీరందరూ నా వీడియో వాచ్ చేస్తుంది, లైక్ చేస్తుంది, కమెంట్ చేస్తుంది అట్లా నేను అనుకున్నాను గైస్. ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ఆల్ అవుతుంది గైస్. చూడండి, ఇది సపోటా అంటే ఇదిలో బాగా సపోటా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇదిలో బ్రాంచ్ ఎంత వస్తుంది తెలుసా, కానీ ఇది తినడానికి ఎవరు ఇక్కడ లేదు. ఏంటంటే ఇది మా అక్కయ్య ఇల్లు, అక్కయ్య బాబాగారి మాత్రమే ఇక్కడ ఉంది. వాళ్ళిద్దరు కొడుకులు అదిలో ఐర్లాండ్, స్పెయిన్ అక్కడ సెట్ అయింది. సో మేము ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం తింటుంది. సో మ్యాక్సిమం ఇట్లాంటి మంచిగా టేస్టీ ఫ్రూట్స్ అన్నీ మిస్ అవుతుంది. ఏంటంటే వీళ్ళకి ఎవరైనా తినడానికి లేకుండా కిందే పడిపోతుంది. సో చూడండి గైస్, ఇదంటే పెప్పర్ వై, ఇదిలో పెప్పర్ అవుతుంది. చూడండి, ఇది టపియోకా ప్లాంట్. ఈ టపియోకా ప్లాంట్ కిందే రూట్ పెరుగుతుంది. ఈ రూట్ అంటే 1.5 మీటర్ ఆర్ 40 సెంటీమీటర్ వరకు పెరిగి పెద్ద కిందకి పోతుంది. ఇది మనం ఇప్పుడు తీసేయచ్చు మొత్తానికి, కానీ మనం ఇప్పుడు తీసేయడానికి అవసరం లేకుండా ఉన్నది కాబట్టి నేను మిమ్మల్ని చూపిస్తుంది ఎట్లా ఇది ఎట్లా. చూడండి గైస్, ఇది చూడండి, ఈ వైట్ పింకిష్ రూట్ చూడండి, ఇది టపియోకా. ఇది ఒక్క రూట్ వచ్చి నియర్లీ 1 kg, 1/2 kg to 1 kg కూడా ఉండొచ్చు. అట్లాంటి ఒక్క ప్లాంట్ మనకి 10 kg కూడా దొరకవచ్చు. చూడండి, ఇట్లనే మనకి పైకి ఎక్కినా అది పైకి లిఫ్ట్ చేసిన ఈ రూట్ పైకి వచ్చేస్తాయి గైస్. ఇప్పుడు మన ఫిష్ వెహికల్ వచ్చేసింది. డైలీ ఇక్కడికి ఫిష్ వచ్చేస్తాయి. చూడండి, ఎంత పెద్ద ఫిష్. డైలీ ఒక్క వెహికల్ కాదు, బాగా లోరీలో, ఆటోలో ఫిష్ వచ్చేస్తాయి. ఇదన్నీ సీ ఫిషే, చాలా టేస్టీ ఉన్న ఫిష్. ఇది 5 kg ఉండదు అట్లా, ఒక ఫిష్ 5 kg, ఆ పెద్ద ఫిష్. చూడండి, ఇది అనదర్, ఇది పేరు ఐలా.
చూడండి గైస్, ఇది మలయాళంలో కిళిమీన్ ఎట్లా అని చెప్తుంది. ఇది చూడండి, ఇది మత్తి ఎట్లా అని చెప్తుంది మలయాళంలో. అండ్ ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తుంది, థైరాయిడ్ బాగా యూస్ఫుల్ అవుతుంది. సో అందరూ ఈ చిన్న ఫిష్ని చాలా టేస్ట్ అండ్ లైక్ చేస్తుంది. నాకు చాలా నచ్చిన ఫిష్ అది. చూడండి, ఇది కట్ చేసి బోన్లెస్ ఫిషే. ఇది కట్ చేసి కూడా వాళ్ళు ఇచ్చేస్తే మనకు అవసరం ఉంటే. చూడండి, ఇది చాలా టేస్ట్ ఉంది. ఓకే గైస్, మీరు అందరం నా వీడియో తీసింది